అంటే మీరు ఈ సినిమాని జనాల దగ్గర రీచ్ చేయడానికి మీరు పడుతున్న తపన చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ ఎంత ప్రాణం పెట్టి చేశారు గానీ, బట్ మీరు దానికి మించిన అంటే వాళ్ళు పెట్టిన టైంకి, తర్వాత వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌ని ఆళ్ళందరిని జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న ఇదైతే చాలా అభినందనీయం అని చెప్పొచ్చు థ్యాంక్ యూ యాక్చువల్‌గా. సో మచ్ తారక్ అన్న. థ్యాంక్ యూ. అయితే మొన్నటి వరకు ట్రైలర్ చూడక ముందు వరకు ఒక రకంగా అనిపించింది. ట్రైలర్ చూసిన దగ్గర నుంచి సినిమా అంటే ఆ రేంజ్ గాని అదంతా కూడా మారినట్టు అనిపిస్తుంది. సో టీవీ అంటున్నారు. ఎంతసేపు అంటే ఓన్లీ టీవీయేనా? అంటే దీని చుట్టే మొత్తం తిరుగుద్దా? లేదంటే గనక అండర్‌లైనింగ్ ఇంకేమన్నా అంటే ఒక 2, 3 మనం చాలా చూస్తూ ఉంటాము. పైకి ఒక కథ ఉన్నా కూడా ఏంటంటే ఒక 4, 5 సబ్ ప్లాట్స్ అవన్నీ కూడా వచ్చి కొంచెం ఎంగేజింగ్‌గా అలా ఉంటాయి ఎక్కువగా రూరల్ స్టోరీస్ అన్నీ కూడా. ఒక దాని మీద నడిస్తే కొంచెం బోరింగ్‌గానే అనిపిస్తది. సో మరి 'తిమ్మరాజుపల్లె' టీవీలో టీవీ ఒకటేనా? దాని చుట్టూ ఇంకా ఎలాంటి కథలు చూపించబోతున్నారు? ఎలా ఉండబోతుంది 'వరల్డ్ ఆఫ్ తిమ్మరాజుపల్లి'? సార్ వీళ్ళ పాత్రలు, వాళ్ళ పాత్రలకు తగ్గట్టు ఒక్కొక్క ఎమోషన్, ఒకరికేమో ఈగోస్ ఉంటది, ఒకరికేమో యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా ఈ పాత్రలన్నీ కలిపి ఒక టీవీతో వాళ్ళకి ఎలాంటి అనుబంధం ఏర్పడింది, టీవీకి ఏం జరిగింది, తర్వాత ఏమైంది అన్నది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది సార్. మీకు ఎక్కడే గానీ అంటే నంబర్ ఆఫ్ లేయర్స్ నేనని చెప్పను గానీ, ఏదో ఒక 5 ప్లాట్‌లంతా కలిపి గానీ, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం సార్. ఒక సింగిల్ థ్రెడ్ మీద జరుగుతూ ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా తీశార్రా అని అంటారు కదా సార్. అలాంటి సినిమా సార్ 'తిమ్మరాజుపల్లె టీవీ'. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ థ్యాంక్ యూ తారక్ అన్న. కిరణ్ గారు, సార్ మామూలుగా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సినిమాలో వీళ్ళు బాగా చేశారు అని మనం పర్టికులర్గా చెప్పొచ్చు, చెప్తూ ఉంటాం. అలాగే కొన్ని సీన్స్లో కొంతమంది ఆర్టిస్ట్కి అవకాశం దొరుకుతుంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్కి, చిన్న ఆర్టిస్ట్ అందరు ఆర్టిస్టులకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అనిపించింది సినిమా. ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. థ్యాంక్ యూ సో చాలా బాగుంది ట్రైలర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా. దీనికి వర్క్ షాప్ లాంటిది అట్లా పెట్టుకుని మీరు చేయడం జరిగిందా? దాని వెనక ఉన్న కష్టాల గురించి చెప్పండి. లేదు సార్. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ముని ఒక 6 మంత్స్‌గా వాళ్ళని ట్రైన్ చేశాడు సార్. అంటే లిటరల్లీ ముని ఎలా వర్క్ చేశాడంటే నేనే షాక్ అయ్యాను. అన్న నాకు కాస్ట్యూమ్స్ కావాలని అంటే, సరే షూటింగ్‌కి 20 రోజుల ముందు వస్తాయి కదా కాస్ట్యూమ్స్ తీసుకుని, అలా వద్దు సార్ నాకు 1 మంత్ ముందు కావాలి, ఇవన్నీ ఉతకాలి, అవన్నీ పాతబడిపోయినట్టు ఉండాలి, నాకు సెట్లోకి వెళ్ళి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసేయొద్దు అండ్ ఆర్టిస్టులు సార్. అందుకే నేను చెప్తున్నాను కదా సార్, వీళ్ళందరి కోసం నేను మళ్ళీ April 17 తర్వాత మీ ఒపీనియన్ సార్ సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అని. దానికి ముందు నాకు వీలైనంత వీళ్ళందరికీ లైఫ్ వచ్చేయాలి, ఈ సినిమా తర్వాత వీళ్ళందరూ చాలా అంటే చాలా బెస్ట్ పొజిషన్లో ఉండాలని చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఒక సినిమా స్టార్ట్ కాకముందు 6 మంత్స్ వీళ్ళందరూ ఆఫీస్కి వచ్చి రోజు రిహార్సల్ చేసేవాళ్ళు సార్. అంటే అప్పటికి వాళ్ళకి నేను అప్పుడు నా సినిమా కూడా ఒకటి ఫెయిల్యూర్ అయింది అనుకుంటా. వీళ్ళందరూ వచ్చేప్పుడు జరుగుతున్నప్పుడు, అరే కిరణ్ అన్న సినిమా తీస్తాడా, లేకపోతే తీసి నిజంగా థియేటర్ వరకు తీసుకొస్తాడా, రిలీజ్ చేస్తాడా, ప్రమోట్ చేస్తాడా, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు సార్. జస్ట్ ఎందుకో ఎక్కడ నమ్మారో నాకు తెలియదు. రోజు 6 మంత్స్గా రోజు వచ్చేవాడు, ముని రిహార్సల్ చేసేవాడు, నాకు వీడియో చూపిస్తుండే ఇదేం మరీ అంత అవసరం అంటావా అనే ఫీలింగ్ ఉండేవాడు సార్. ఇంత బ్లడ్ పెట్టేశారు సార్ వీళ్ళందరూ. ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్లోనే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అలా అనిపించింది. రేపు సినిమాలో ఇంకా మీకు చాలా ఎంగేజ్ చేస్తారు సార్. ఈరోజు ఈ కాన్సెప్ట్లో ఈ డ్రెస్సులతో రావాలని బాలకృష్ణ గారిది మీరు కావాలని ఈ కాన్సెప్ట్ ఎవరిది? నేనే అనుకున్నాను సార్. నాకే అనిపించింది సార్. అంటే వింటేజ్ ఫీల్ కదా. ఇదిగో సినిమా మొత్తం క్యాసెట్లు తీసుకొని ఊరోళ్ళందరూ ఒక 3 రోజుల పాటు కుప్పం నుంచి టీవీ తెచ్చుకొని అందరూ ఏ హీరో సినిమా చూడాలని గొడవపడేలాంటి ఒక సినిమా. సో ఆ ఫీల్ని రీక్రియేట్ చేయాలి, ఇది వింటేజ్ వైబ్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే మేమందరం ఇలా వస్తే మళ్ళీ మాకు ఆ హీరోలందరినీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మీకు ఒక 3 గంటల పాటు మీరు మాతో టైం స్పెండ్ చేస్తున్నారు, చాలా ఈవెంట్స్కి వస్తుంటారు, బోర్ కొట్టేస్తుంటుంది మీకు చిన్నపాటి రిఫ్రెష్మెంట్ బాగుంటుందేమో అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను సార్. హీరోగా బిజీగా ఉన్న మీరు నిర్మాత కావాలి ఎందుకు ఆలోచన కలిగింది? కొన్ని క్యారెక్టర్లు అబ్బా ఈ క్యారెక్టర్ నేను సూట్ కావను, ఇంకో హీరోతో వెళ్ళండి అట్లా చెప్తూ ఉంటాం కదా. భవిష్యత్తులో కూడా అలా మీరు కంటిన్యూగా మీరు చేయలేని పాత్రలు వేరే వాళ్ళతో సినిమాలు పుట్టించేసే అవకాశం కంటిన్యూగా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు రైట్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అండి. బేసిక్గా ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్ చేయడం ఇంకో ఎత్తు ఇప్పుడున్న సినారియోలో. అండ్ ఎస్పెషల్లీ నాకు మీలో నచ్చింది ఏంటంటే కొత్త వాళ్ళైనా వీళ్ళందరినీ మీడియాని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ప్రమోషన్స్కి ముందు పెడుతున్నారు, ఇంటర్వ్యూలు అవన్నీ చేస్తున్నారు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఈవెంట్కి కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇస్తున్నారు, స్పీచ్లకు కానీ వాటి. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పండి, ఇప్పుడు చాలా సినిమాలకి కొన్ని లాస్ట్ మూమెంట్ హజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఏదో సాడ్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, కొంచెం మిక్సింగ్ అవన్నీ కూడా కొంచెం డిలే అవుతుందని విన్నాం, ఏంటి? ముందుగా మీరు అన్న పాయింట్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్. ఇక్కడున్న ప్రతి ఒక్క మీడియా వారికి నేను లాస్ట్ టైం మొన్న కూడా అదే చెప్పాను. చిన్న సినిమాని చూడకుండా ఒక కొత్త వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి ఇండివిజువల్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ మీడియా పీపుల్. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమాకి
మెయిన్ వన్ ఆఫ్ ద నేను ఈ సినిమా చూసిన తర్వాత రేపు పని అయిపోయింది అని నాకు ఫీలింగ్ తెప్పించిన పర్సన్ వంశీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్. అబ్బాయి నిన్న మొత్తం అంతా మిక్సింగ్ జరుగుతుంది. ఆ అబ్బాయి మీరు నమ్మరు 90 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఎవరు సినిమా అవకాశం రాలేదు అతనికి. అతని వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే మీకు ఆర్ఆర్ కానీ పాటలు కానీ విన్నోళ్ళు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాప మా అబ్బాయి కళ ఇంకో 10 రోజుల్లో తీరబోతుంది 17th. నిన్ననే సడన్గా వాళ్ళ ఫాదర్ గారు చనిపోయారు. సో ఆ అబ్బాయి నిన్నటికి ఇంకా వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సడన్గా హార్ట్ అటాక్ అని వెళ్ళారు. సో వీ ఫెల్ట్ సో బ్యాడ్ బికాజ్ ఎన్నాళ్ళ కళ ఇంకా 10 రోజుల్లో తీరబోతుంది. మనోడు చాలా అంటే చాలా మంచి వర్క్ చేశాడు. యా అంతే. అబ్బాయి రాలేదు అందుకే ఈరోజు. సో ఐ విష్ రెస్ట్ ఇన్ పీస్ అంకుల్ గారికి. లేదు సార్, అదేం లేదు. మేము ఇంకా ముని అందరూ ఉన్నారు కదా, వీళ్ళు చూసుకుంటారు. ఆన్ టైం డెలివరీ అయిపోద్ది ప్రోడక్ట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ముని గారు. థ్యాంక్ యూ. లైక్ బొబ్బిలి సింహం ఎక్కువ రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి. మొన్న కూడా అన్నారు సినిమా వాడారు అని కిరణ్ గారు కూడా, మీ ఇంట్రెస్ట్ అని. ఇందులో ట్రైలర్లో కూడా సాంగ్తోనే స్టార్ట్ చేశారు మీ గెటప్ కూడా. సో ఏంటి ఆ సినిమా అంటే? అంటే అది 1996లో జరిగే స్టోరీ కదా సార్ మంది. బేసిక్గా ఆ పీరియడ్లో ఏ సినిమా బాగుంటుంది అని ఆలోచిస్తే బొబ్బిలి సింహం సినిమా, దాన్ని బట్టి డిసిజన్ తీసుకున్నాం సార్, అంతే. సారీ టు ఇంటరప్ట్ సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ బొబ్బిలి సింహం సినిమా మేకర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే చెంటెబ్బాయి సినిమా మేకర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈటీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ రెఫరెన్స్లు చాలా వాడడం జరిగింది ఈ సినిమాలో. మేము అడగగానే హ్యాపీగా చిన్న సినిమా మంచిగా తీసుకోండి, బాగుంటే బాగుంటుందని సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు అన్న ఇటు సార్. అన్వర్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. వైట్ అండ్ వైట్లో ఇప్పుడు కరెక్ట్గా ప్రొడ్యూసర్లా కనిపిస్తున్నారు. ఇదే సార్. థ్యాంక్ యూ. సరే, అదే అడుగుదాం అనుకున్నాను ఇందాక. ఎందుకంటే సినిమాలో చిన్న చిన్న రిఫరెన్స్లు వాడితేనే అదే రాయల్టీ లాగా లాగేస్తున్నారు. దాన్ని దాటుకుని ఒక చిన్న సినిమా ఎలా వచ్చింది? అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు సార్. నిన్న ఈటీవీ వారికి నేను మెసేజ్ చేశాను సార్. ఇలా అంటే ఆ టైంలో అన్వేషిత ఈ సీరియల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళ రెఫరెన్స్ అంతా వాడాలి, పాట వాడాలి. అడగగానే వాళ్ళు ఇమీడియట్గా అయ్యో లేదు మంచిగా చేస్తున్నప్పుడు మేమెందుకు అబ్జెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సపోర్ట్ చేశారు. అలాగే బొబ్బిలి సింహం ఈ ఆడియో రైట్స్ కొనుక్కోవడం జరిగింది, సపోర్ట్ చేశారు. ఆనంద్ ఆడియో కానీ వాళ్ళు. రిమైనింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలియదు. ప్రొడ్యూసర్ గారు త్రివిక్రమ్ గారు అనుకుంటాను, ప్రొడ్యూసర్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సార్ గారు ఇప్పుడు అవైలబుల్, అదే ఇప్పుడు లేరు, అది ఎంతవరకు మాకు తెలియలేదు. బట్ అందుకే నేను ముందుగా ఐఎమ్ థ్యాంకింగ్ టీమ్ ఆఫ్ బొబ్బిలి సింహం. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. చిన్న సినిమాని జనంలోకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మీరు అడిగితే అంటే మీకున్న పరిచయాలు, మీకున్న ఫ్రెండ్షిప్, ఇదంతా దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాలో ఎవరినైనా గెస్ట్ రోల్కి తీసుకోవచ్చు, గెస్ట్గా అడిగితే ఇంకొంచెం ఈ సినిమా జనంలోకి వెళ్తుంది అన్న ఐడియా మీకు రాలేదా? వచ్చిన స్పాయిల్ చేయకూడదు, ఒక జెన్యున్గా ఒక ప్రోడక్ట్ చేస్తున్నాం, దాన్ని స్పాయిల్ చేయకూడదని అవాయిడ్ చేశారు దాన్ని? ఖచ్చితంగా స్పాయిల్ చేయకూడదని సార్. నేను కూడా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ చేసిండొచ్చు, లేకపోతే నేను అడిగి ఎవరినన్నా నాకన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఉన్న హీరో గారిని ఎవరినైనా అడిగిండొచ్చు, కానీ నా ఇంటెన్షన్ అది కాదు సార్. నేను కూడా ఇప్పుడు ఈవెంట్లకి గెస్ట్లను తీసుకొచ్చేయాలి, వాళ్ళ ద్వారా సినిమాని జనాల్లోకి గట్టిగా అంటే వాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు. కానీ ఎప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా పర్లేదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నమ్మి సినిమా కష్టపడి మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసుకుంటూ కొత్త ఐడియాస్ వేసుకుంటూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అనే హోప్ని క్రియేట్ చేద్దామని ఒక ఇంటెన్షన్, అంతే సార్. వెంకటేష్ గారు, థ్యాంక్ వెంకటేష్ గారు, నేను సపోర్ట్ చేశారు. నా ఉద్దేశం నా సినిమాలకు చాలామంది వచ్చారు, సపోర్ట్ చేయగాని నేను ఈ సినిమా పర్టికులర్లీ మీరు అడిగారు కాబట్టి ఈ సినిమాలో ఎవరిని పెట్టకపోవడానికి నేను చేయబోవడానికి రీజన్ ఏంటంటే ఒక హానెస్ట్ ఫిలిం తీద్దాం. వీళ్ళందరూ దే ఆర్ వెరీ వర్తీ ఎనఫ్ సార్, ఎవరు అవసరం లేదన్న ఫీలింగ్.